హలో హలో ఎవ్రీవన్. ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. అది ఏంటంటే మన హెల్త్ టాపిక్ మీద అన్నమాట. అయితే నేను సాధారణంగా ఎక్కువగా ఇంట్లోనే వాక్ చేస్తూ ఉంటాను అన్నమాట. అయితే మరీ ఇంట్లో బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు బయటకు కూడా వెళ్తాము. ఇద్దరం బయటకు వెళ్తాము. తను రోజు బయటే చేస్తారండి మా వారు. ఆయనతో పాటు వెళ్తుంటాను నేను. అయితే ఒక 10-15 రోజుల నుండి మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉందండి. ఆ పార్క్ దగ్గర చక్కగా ఆడవాళ్ళు మగవాళ్ళు అక్కడ లోపల వాక్ చేసే ప్లేస్ ఉంది. మధ్యలో మొక్కలు బెంచెస్ అవి ఉంటాయి. చుట్టూ చక్కగా ఇసుక పోయించారు. ఆ ఇసుకలో నడుస్తారనమాట అంతా వాక్ చేసే జనం. దాదాపు 4 గంటల నుండి అక్కడ జనం చేరిపోతారు, పిల్లలు పెద్దవాళ్ళు. పిల్లలు పిల్లలంటే కొన్ని ఎక్సర్సైజ్ చేసే ఎక్విప్మెంట్ కూడా ఉందండి అక్కడ పెట్టారు. అది కొత్తగా పెట్టినట్టున్నారు. అంతకుముందు కొన్నేళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు అవి లేవు. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ కూడా ఉంది. చక్కగా చిన్నవాళ్ళేమో అవి కూడా చేస్తున్నారు. చిన్నవాళ్ళు ఏంటి, పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారులేండి. అయితే కంటిన్యూస్గా నడవలేం కదా. నేనైతే కంటిన్యూస్గా నడవలేను. ఒక అరగంట అలా నడవగలుగుతాను. మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చుని మళ్ళీ ఒక 15-20 నిమిషాలు నడిచి వచ్చేస్తున్నాను అనమాట పార్కులోంచి ఇంటికి. అయితే ఇలా కూర్చున్న టైంలో అందరూ ఉన్నారు కదండి, అలాగే కొంచెం రెస్ట్ తీసుకుని కూర్చునే వాళ్ళు ఉంటారు. చాలామంది లేడీస్ ఉన్నారు. వాళ్ళు ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా. వాళ్ళలో ఒక ఆమెని ఇంకొక ఆమె అడిగారు, ఏంటి నిన్న రాలేదు అని. రాలేదు అనగానే ఆమె ఏం చెప్పారంటే, నా కాలుకి కొంచెం పుండు అయింది, అందుకని రాలేకపోయాను. నిన్న డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు ఒకరోజు అని అన్నారు. అయితే నేనన్నాను, ఎలా అయిందండి అని అన్నాను. ఏదన్నా షుగర్ ఉందా లేకపోతే ఎలా అయింది అని అడిగాను అనమాట. అడిగితే ఆమె చెప్పారు, నా కాలే నాకు తగిలి పైన చర్మం రేగినట్టు అయిందండి. అయితే వెరికో వీన్స్ ఉన్నాయట ఆమెకి. దాని మీద ఆ నరం మీద చర్మం రేగి పాదం మీద పుండు అయిందనమాట. సరే మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా, బ్లడ్ వస్తుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా అంటే వెళ్ళాను అని చెప్పారు. వెళ్ళాను, కొన్ని మందులు ఇచ్చారు, ఒకరోజు రెస్ట్ తీసుకుని నడవండి, వెంటనే నడవద్దు అని అన్నారు ఆవిడ. నాకైతే ఏం తెలిసిన వెరికోస్ వీన్స్ ఉన్నవాళ్ళు, ప్రాబ్లం ఉన్నవాళ్ళు కాళ్ళ కింద పాదాల కింద దిండు వేసుకుని పడుకోవాలి పడుకున్నప్పుడు అని విన్నాను నేను. మరి మీరు అలా పడుకుంటున్నారా దిండు ఎత్తి పెట్టుకుని కాళ్ళ కింద అని అడిగాను అనమాట. దానికి ఆవిడిచ్చిన సమాధానం ఏంటంటే, డాక్టర్ గారు నాకు అలా చెప్పలేదండి, డాక్టర్ గారు నాకు అలా చెప్పలేదు దిండు ఎత్తి పెట్టుకోమని. ఎందుకంటే కొంత ఆస్మా ప్రాబ్లం కానీ శ్వాసకోశ వ్యాధులు ఏమైనా ఉంటే కానీ దిండు కాళ్ళ కింద ఎత్తు పెట్టుకుని పడుకుంటే వాళ్ళకి ఇంకా ఈ శ్వాసకోశ వ్యాధులు ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోతుంది అని చెప్పారు, అందుకని పెట్టుకోవట్లేదు అని అన్నారు. అప్పుడు నేను అనుకున్నాము, అంటే తెలిసింది కదా అని ఏదంటే అది మనం ఎవరికి వాళ్ళం ఆచరించేయకూడదు అన్నమాట. అంటే ఎవరి అర్థమైంది కదా. నేను అనుకుంటున్నాను అందరూ అలా పెట్టుకోవాలి కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటే పాదాల కింద దిండు పడుకోవాలి అన్న ధ్యాసలోనే ఉన్నాను. ఈవిడ ఇలా చెప్పినాక నాకు అప్పుడు అనిపించింది, ఓహో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబోలు అని. ఎవరి వ్యక్తిగత ఆరోగ్య రీత్యా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ సలహా తీసుకుని ఇలాంటివి ఆచరించాలన్నమాట. మనం పక్కన వాళ్ళు చెప్పారు ఎదురోళ్ళు చెప్పారు అని గబక్కని ఫాలో అయిపోయామనుకోండి, ఒకదానికి వెళ్తే ఇంకొక ప్రాబ్లం వచ్చేట్టుంది. అది తెలిసినాక నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అమ్మో నిజమే కదా, మనం ఇలా తల కిందకుండి కాళ్ళు పైకెత్తుగా ఉన్నప్పుడు ఆయాసపడే వాళ్ళకి అది అస్సలు మంచిది కాదు. ఆయాసం అది వచ్చేవాళ్ళు తల ఎత్తి మీద పెట్టుకోమని చెప్తారు. చూసారా మరి
ఇలా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమే కదా అని మనంతటికి మనం చిట్కాలు పాటించేయకూడదు అనమాట. మన పర్సనల్ హెల్త్ ఎలా ఉందో చూసుకుని దానిని బట్టి మన డాక్టర్ సలహా మీద ఇలాగా ఏదైనా పాటించాలంటే పాటించాలండి. అది నేను అక్కడ తెలుసుకున్న విషయం అనమాట పార్క్లో. అయితే పార్క్ నేను వెళ్ళిన తర్వాత 2 రోజులకి January 1 వచ్చింది. చక్కగా అందరు వచ్చారనమాట. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అందరు కలిసి ఆ రోజైతే వచ్చారు. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక అయితే అప్పుడే కొత్త అసోసియేషన్ ఏదో ఫామ్ అవుతుందంటండి కాలనీలో. మగవాళ్ళు కూడా కొంచెం ఎక్కువే వచ్చారు. అయితే ఒక డాక్టర్ గారిని గెస్ట్గా పిలిచి ఆ రోజు కేక్ కట్ చేయించారనమాట. చక్కగా కేక్ కట్ చేయించిన తర్వాత ఇక అందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకుని వచ్చేసాము. అయితే మీకు ఆ వీడియో కూడా పెడతాను. ఆ వీడియో చూతురు కానీ మీరు ఆ పార్క్లో ఉన్న మనుషులు, అక్కడ ఎక్విప్మెంట్ ఉందన్నాను కదా అది. అయితే ఆ పార్క్ కొంచెం అంటే మొక్కలు అవన్నీ కొంచెం పాతగా అయినాయండి. ఇప్పుడు కొత్తగా అసోసియేషన్ ఫామ్ అయింది కదా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చక్కగా ఆ పార్కుకు కూడా అమౌంట్ శాంక్షన్ అయింది. ఆ మొక్కలు తీసేసి కొత్త మొక్కలు పెడతామని అని చెప్పారనమాట ఆ రోజు. అందరూ మళ్ళీ పార్క్ని చక్కగా రెనోవేట్ చేస్తాము నీట్గా అని అన్నారు. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సరే అండి, అదే చెప్దామని, ముఖ్యంగా ఈ హెల్త్ గురించి ఇట్లా మనం చిన్న చిన్న చిట్కాలే కదా అని పాటించేస్తే ఒకదానికి వెళ్తే ఇంకోటి వచ్చినట్టు అవుతుందని నాకు అర్థమయ్యి ఇది అందరికీ తెలియాలి అసలు అని చెప్తున్నాను అనమాట. సరే, నెక్స్ట్ దీని తర్వాత వీడియో ఉంది, అది కూడా చూడండి. వీడియో ప్రాబ్లం లేదు. వీడియో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఏం లేదు కదా. ఇదిగోండి, ఇక్కడ కేక్ కట్ చేయించారండి ఆ రోజు. January 1 అన్నాను కదా, అదనమాట. ఇక్కడ ఒక డాక్టర్ గారి చేత కట్ చేయించారనమాట. ఆమె న్యూరాలజిస్ట్ అట, కాలనీలోనే ఉంటారటండి. అందుకని ఆమెను గెస్ట్గా పిలిచి కేక్ కట్ చేయించారు. అప్పుడే అసోసియేషన్ గురించి కూడా చెప్పారనమాట. కొత్తగా ఫామ్ అవ్వడం, పార్క్కి కొంత అమౌంట్ అలాట్ అవ్వడం అవన్నీ చెప్పారు. ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా చెప్పండి అని అంటే కొంతమంది కొన్ని చెప్పారండి. ఓకే అండి.